హాయ్ అండి. మష్రూమ్ పిప్పర్ మసాలా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నోరు బాగలేనప్పుడు, అలా స్పైసీగా కొంచెం తినాలి అనుకున్నప్పుడు ఇలా మష్రూమ్ పిప్పర్ మసాలా చేసుకోండి. అద్భుతం అంటే అద్భుతం అనుకోండి. టేస్ట్ అయితే ఆసంగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను 200 గ్రామ్ మష్రూమ్ వాటర్లో నీట్గా కడుక్కున్న తర్వాత 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు నేను ఎలా కట్ చేశానో చూసారు కదా. మష్రూమ్ ఉల్లిపాయలు ఇలా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద కడాయి పెట్టేసి 1 గ్లాస్ వాటర్ అనేది వేసేసి మష్రూమ్ ఉల్లిపాయలు మొత్తం వేసేసి మంచిగా 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అది ఉడికేలోగా ఇక్కడ వచ్చేసి నేను కొన్ని టమాటాలు అలాగే ఉల్లిపాయలు ఎలా కట్ చేస్తున్నాను చూసారు కదా. ఈ విధంగా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిరియాల పౌడర్ గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్లో 1.5 స్పూన్ వచ్చేసి మిరియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి సోంపు మొత్తం వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు అలాగే పిప్పర్ పౌడర్ మొత్తం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకునేలోగు ఇక్కడ వచ్చేసి మష్రూమ్ చక్కగా ఉడికిపోయాయి చూసారు కదా. అది తీసి పక్కన పెట్టేసి పొయ్యి మీద వేరొక గిన్నె పెట్టేసి అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసేసాను. మనం ముందుగానే టమాటాలు అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఉల్లిపాయలు ఆయిల్లో వేసేసి మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసి కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసేసి గుజ్జు అయ్యేంత వరకు మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు అంటకుండా ఉంటుంది. చూసారు కదా టమాటాలు గుజ్జుగా అయింది కదా. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాము. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, మీకు స్పైసెస్ తగ్గట్టు కారం వేసేసుకోవాలి. కారం అనేది చూసి వేసుకోండి. మనం పిప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే పడుతుంది. కొన్ని వాటర్ అలాగే కొంచెం కరివేపాకు వేసేసి ఒకసారి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా మష్రూమ్ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్ అలాగే గ్రైండ్ చేసుకున్న పిప్పర్ పౌడర్ మొత్తం వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. అంతే, యమ్మీ మష్రూమ్ పిప్పర్ మసాలా కర్రీ రెడీ అయినట్టే. రైస్, రోటీ, చపాతీ ఎందులో తిన్న కాంబినేషన్ అదిరిపోతుంది. మష్రూమ్ అంటేనే నోట్లో వేసుకుంటే అలా జారిపోయింది కదా. చూసారు కదా, కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి, బాయ్.